హలో ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటుంటారు ఎక్స్పీరియన్స్ ఉంటే బిజినెస్లో తప్పులు జరగవని. కానీ నా విషయంలో అలా జరగలేదు. 7 ఇయర్స్ పాటు నేను ఒక క్లాతింగ్ స్టోర్లో వర్క్ చేశాను. నేను చేసిన వర్క్ పైన నాకు నమ్మకం ఉంది, నా వాళ్ళకు కూడా నాపై నమ్మకం ఉండేది. అందుకే సొంతంగా నా వాళ్ళ సపోర్ట్తో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. కానీ ఒక తప్పు నిర్ణయం వల్ల చాలా లాస్ చూసాం. ఆ టైంలో నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఏంటంటే బిజినెస్ అంటే కేవలం పనికి రావడం కాదు, ప్రతి నిర్ణయం కూడా చాలా ముఖ్యం. అప్పుడు అర్థమైంది, ఒకప్పుడు నేను కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డానని. కానీ పరిస్థితులు మారిన తర్వాత జనరల్ కంపార్ట్మెంట్లో కూడా ట్రావెల్ చేశాను. నిజం చెప్పాలంటే అక్కడ కూడా చాలా నేర్చుకుంటాం మనం. జీవితంలో కష్టం వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడం కాదు ఫ్రెండ్స్, ఫేస్ చేయాలి. ఎందుకంటే కష్టం, నష్టం, ఫెయిల్యూర్ ఇవన్నీ మనకి ఏదో ఒకటి నేర్పిస్తాయి. ఈరోజు నేను పర్ఫెక్ట్గా లేకపోవచ్చు, కానీ ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా కష్టపడుతున్నాను. కానీ ఒక నమ్మకం ఉంది, మనం ఆగిపోకుండా ముందుకు వెళ్తే ఒక రోజు మనం కష్టం తప్పకుండా ఫలిస్తుందని. కానీ నేను కొన్ని ఇన్స్టా పేజెస్లో చూస్తున్నాను, చాలామంది ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారని అదే బిజినెస్ అందరు స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఆ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఫీల్డ్ గురించి మీకు మొత్తం క్లారిటీ ఉంటే మీరు బేఫికర్గా స్టార్ట్ చేయొచ్చు. కానీ క్లారిటీ లేకుండా కనుక ఒక్కసారి ఆలోచించుకోండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్లీజ్ ఫ్రెండ్స్, డబ్బులు కానీ టైం కానీ వేస్ట్ చేసుకోమాకండి. ఏది పోయినా ఈ రోజుల్లో మనం తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇది నేనంతా ఏదో ఒక మీకు క్లారిటీ వచ్చిందని చెప్తున్నా. సో అట్లా అట్లా మా ఊరు వెళ్ళిపోయాను. చూసారా, మా ఊరు వెళ్తే వైబ్స్ వేరే ఉంటాయి. థ్యాంక్ యూ.